హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఊరికి వెళ్ళిపోదామని లక్ష్మి చెప్తుండగా పిల్లలు వద్దు ఇంకొక 2 డేస్ ఉందామని గోల చేస్తుండగా మిత్ర వచ్చే టైం ఇంకా 2 డేస్ ఎక్స్ట్రాగా ఉందాం పిల్లలు, ఇప్పుడు మీ అమ్మకి నాకు ఆఫీస్లో పనుంది అని అనగానే అలాగే అని అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రేపే బయలుదేరాలా లక్ష్మి అని మిత్ర అడుగుతుండగా అదేంటండి అలా అడుగుతున్నారు అని లక్ష్మి అంటుంటుంది. అది కాదు, ఊరు తాతయ్య గారు అని అంటూ ఉంటాడు మిత్ర. అప్పుడు లక్ష్మి వెళ్ళే లోపే అని అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జాను కూడా తన బ్యాగ్ని సర్దుతూ ఉండగా వివేక్ డల్గా ఉంటాడు. ఇక ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా అని వివేక్ అంటుండగా లేదు, మా అక్క అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది జాను. నువ్వెలా చెప్పగలవు అని వివేక్ అడుగుతుండగా చిన్నప్పటి నుండి మా అక్కని చూస్తున్నాను, దాని గురించి నాకు తెలీదా అని జాను అనేస్తుంది. అది కాదు, ఏం చేస్తుందో మనకి చెప్తే అని అంటుండగా చెప్పదు, తను ఏది చేసినా కూడా మనకి చెప్పదు. కుటుంబానికి ఊరికి ఎంతో చేసింది, కానీ ఊరి నుండి కుటుంబం నుండి కానీ ఏమీ తీసుకోలేదు. ఎన్నోసార్లు నాకు అన్నం పెట్టి తను పస్తులుంది, నన్ను తమ్ముణ్ణి చదివించి తను మాత్రం బాధ్యతలు మోసింది. అటువంటి అక్క అంత ఈజీగా ఊరిని తాతయ్యని వదిలిపెడుతుండంటే నేను ఒప్పుకోను, ఏదో ఒకటి చేసే ఉంటుంది, మనం వెయిట్ చేయాల్సిందే అని జాను అంటూ ఉండగా వదినకేమైనా ప్రమాదమో అని వివేక్ బాధపడుతూ ఉండగా మనం రక్షణగా ఉండాలి అక్కకి అని అంటూ ఉంటుంది జాను. ఇక రాత్రిపూట నరసింహ తెల్లవారగానే లక్ష్మి కార్లు వెళ్ళే రూట్లోనే ఒక ల్యాండ్ మైన్ని సెట్ చేస్తాడు. ఇక పని పూర్తయిందా అని తన మనుషులని అడుగుతుండగా పూర్తయిందన్నా అని వాళ్ళు అంటూ ఉంటారు. కరెక్ట్గా 2 కార్లు పేల్తాయి కదా అని అడుగుతుండగా 2 కార్లు కాదన్నా 4 వచ్చిన పీస్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు అతని మనుషులు. ఏంటి సార్ ఇది అని లాయర్ అడుగుతుండగా ల్యాండ్ మైన్ రేపు సతీ సమేతంగా కుటుంబ పరివారంగా లక్ష్మిని పైకి పంపించే ప్లాన్ అని అంటూ ఉంటాడు నరసింహ. మరి 2 కార్లు ఏంటి అని అంటూ ఉండగా 2 కార్లు ఏంటి, మనీషా లక్ష్మి ఇద్దరు అని నరసింహం అంటూ ఉండగా మనీషా మీ ఫ్రెండ్ కదా సార్ అని అంటూ ఉంటాడు లాయర్. అది నా ఫ్రెండ్ ఏంటి, ఇంట్లో వాళ్ళనే టార్చర్ చేస్తుంది, ఇంట్లో వాళ్ళకే శత్రువుగా తయారై నాకు ఫేవర్ చేసినట్టు మాట్లాడుతుంది. అసలు అది చెప్పిన పాయింట్లలో ఒకటి నిజం, అది లక్ష్మి బ్రతికుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదం అని, అదొక్కటే నిజం. అయినా దాన్ని నేను ఎలా వదిలిపెడతాను, శత్రుశేషం ఉండొద్దు అంటే ఖచ్చితంగా దాన్ని చంపి తీరాల్సిందే అని నరసింహం అంటూ ఉంటాడు. ఇక తెల్లవారగానే మనీష నరసింహం ఏదైనా ప్లాన్ చేశాడేమో అనుకొని నరసింహానికి కాల్ చేస్తుంది. కానీ మనీషాతో మాట్లాడడం ఇష్టం లేక కాల్ లిఫ్ట్ చేయడు నరసింహం. ఇక ఏమైంది, ఎందుకు, ఎవరికి కాల్ చేస్తున్నావు అని దేవయ్యని అడుగుతుండగా ఆ నరసింహానికి కాల్ చేస్తున్నాను కానీ వాడు లిఫ్ట్ చేయట్లేదు అని మండిపడుతూ ఉంటుంది మనీష. ఎందుకు అని అంటుండగా అసలు ఇక్కడికి వచ్చినందుకు మనకు ఏం ఫేవర్ జరిగింది, జాను లక్ష్మిలు కలిసిపోయారు, జానుకి పొలం ఇప్పించలేకపోయాం, ఆ నరసింహంగాడు ఏదైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటే అది కూడా సాధ్యపడలేదు, వాడు గాజులు వేసుకొని కూర్చున్నట్టున్నాడు అని అంటూ తిడుతూ ఉంటుంది మనీష. పోనీ వాళ్ళ లాయర్ నెంబర్ నీ దగ్గరుంది కదా, మాట్లాడకపోయావా అని అంటూ ఉండగా అలాగే అని అంటూ లాయర్కి కాల్ చేస్తుంది మనీష. ఎవరు అని కార్లో తన పక్కనే ఉన్న లాయర్ని నరసింహం అడుగుతూ ఉండగా మనీష కాల్ చేస్తుంది. నాకెందుకు చేస్తుంది సార్ అని అడుగుతుంటాడు ఆ లాయర్. అప్పుడు నరసింహ నేను లిఫ్ట్ చేయకపోతే నీకు చేసింది, లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని నరసింహం అనగానే అలాగే అంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు ఆ లాయర్. ఎక్కడున్నావు అని అడగగానే బయటున్నాను చెప్పండి అని మళ్ళీ లాయర్ అనగానే మీ బాస్ ఏం చేస్తున్నాడు, అసలు ఆ లక్ష్మిని చంపడానికి ఏదో ప్లాన్ చేస్తాడు అనుకున్నాను కానీ వాడంత చెవట దద్దం అనుకోలేదు అనగానే లాయర్ షాక్ అవుతాడు. నరసింహ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మేడం అలా ఎందుకు అంటున్నారు అని లాయర్ అంటుండగా అలా అనకపోతే ఎలా అనాలి, వాడికన్నా నేనే బెటర్, 2-3 సార్లు లక్ష్మిని చావు అంచుల దాకా తీసుకెళ్ళొచ్చాను కానీ వాడు
ఆడంగిలాగా చీర కట్టుకొని గాజులు వేసుకొని కూర్చున్నట్టు కూర్చున్నాడు. అంత పలుకుబడి డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? ఒక ముసలోన్ని అడ్డం పెట్టుకొని కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాడు. అసలు వాణ్ణి నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. ఓ 2 గాజులు వేసుకొని చెమ్మ చెక్కలాడుకుంటూ ముగ్గులేసుకుంటూ కూర్చోమను అని అంటూ చెడామడా తిట్టేసి మనీష కాల్ కట్ చేస్తుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు నరసింహ. అలా తిట్టేసావేంటి అని అడుగుతుండగా మరేం చేయమంటారు, వాడు ఏదో ప్లాన్ చేస్తాడని ఆశపడితే ఏది చేయలేదు అని అంటూ ఉంటుంది మనీష. ఇక బ్యాగ్లు సర్దుకొని లక్ష్మీమిత్ర బయటికి రాగానే ఊరి వాళ్ళందరూ ఇంకొక 4 రోజులు ఉండమని, పక్క ఊరికి చేసిన మేలు వల్ల వాళ్ళు జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేరు అని పొగుడేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఉంటామని లక్ష్మీమిత్ర చెప్తూ ఉంటారు. తాతయ్య గారు కనిపించట్లేదు అని ఆ ఊరి వాళ్ళు అడుగుతుండగా పక్కూరికి వెళ్ళారు, మేము వెళ్ళాక వచ్చేస్తారు అని అంటూ ఉంటారు లక్ష్మీమిత్ర. వాళ్ళు రాకుండానే మీరు వెళ్తారా అని ఆ ఊరి వాళ్ళు అడుగుతుండగా మేము వెళ్ళిపోతామని నిన్ననే చెప్పాం, పర్లేదు మాకు అర్జెంట్ పనులున్నాయి అని అనగానే ఆ ఊరి వాళ్ళు లక్ష్మీమిత్రల బ్యాగ్లని తీసుకెళ్ళి కారులో పెడుతూ ఉంటారు మర్యాదగా. అక్కడున్న పని మనిషికి జానుని పిలవమని చెప్పగానే జానుని పిలుస్తుంది ఆవిడ. ఇక జాను వివేక్ దేవయాని కూడా బయలుదేరుతాడు. ఇక మనీషాని మిత్ర ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నా కారులో రా మనీష అనగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మనీష. దేవయాని వద్దు అంటుండగా మిత్ర పిలిస్తే నేను వెళ్ళనా ఆంటీ అని అంటుంటుంది మనీష. సతీ సహగమనం కావాలనుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది దేవయాని. ఇక లేదు, ఆ నరసింహం ఏం ప్లాన్ చేయలేదని మనకు తెలుసు కదా, ఎందుకు ఇంకా భయం అని అంటూ దేవయాని మాటని కూడా వినకుండా మిత్ర కారులో ఎక్కుతుంది మనీష. ఇక ఏంటి కారులో రమ్మంటే అంత భయపడుతున్నావు అని లక్ష్మి అడుగుతుండగా మీకు డిస్టర్బెన్స్ ఎందుకని రాలేదు లక్ష్మి అని ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉంటుంది మనీష. అబ్బో, నువ్వు డిస్టర్బెన్స్లా ఎప్పుడు ఫీల్ అవుతున్నావు, ఇంత బుద్ధి నీకెప్పుడొచ్చింది అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర గొడవాపండి అని అనగానే అదేంటి, లక్ష్మికి నన్ను అవమానించడం ఇష్టం కదా మిత్ర అని అంటూ ఉంటుంది మనీష. ఇక వాళ్ళు అలా వెళ్తుండగా ఒకడు ఫోన్ చేసి ఒక లైన్ క్రాస్ చేశారని నరసింహానికి చెప్పేస్తాడు. ఇక నరసింహం మరొకరికి కాల్ చేసి రెండో లైన్ క్రాస్ చేయగానే నీకు అలర్ట్ మెసేజ్ పెడతాను, నువ్వు బాంబ్ పేల్చడానికి రెడీగా ఉండు అని బాంబ్ పేల్చే అతనికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఇక పక్కనున్న లాయర్తో నీ మొబైల్ బాగా పనిచేస్తుందా, ఆ బాంబ్ పేలడం, లక్ష్మి ఆర్ధనాదాలతో గింజుకోవడం అంతా వీడియో తీ అనగానే తనలో తానే గులుక్కుంటూ ఉంటాడు. ఇంకా నయం టీవీకి ఇవ్వమన్నాడు లేదు అని అంటుండగా అలా అయినా పర్లేదు లాయర్ అని నరసింహం అనేస్తాడు. అమ్మో అని అనుకుంటూ ఉంటాడు లాయర్. ఇక వెళ్తున్న లక్ష్మి మిత్రాల కార్లకి ఊరి జనం అడ్డంగా వచ్చి ఆపేస్తారు. ఇక మాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటమ్మా, మీరు ఊర్లో ఉంటే మాకు పండగలా ఉంటుంది అని అంటుండగా అర్జెంట్ పనుల మీద వెళ్ళిపోతున్నాం అని అంటూ ఉంటాడు మిత్ర లక్ష్మి ఇద్దరు. లేదు, అలా ఆ సాంప్రదాయాలని పూర్తి చేయకుండా వెళ్తారా అని అంటుండగా ఏంటవి అని దేవయాని మనీష అడుగుతుండగా లక్ష్మమ్మ జానమ్మ మా ఊరి ఆడపడుచులు, వాళ్ళకి ప్రతిసారి సారె పెట్టి చీర కానుకగా ఇవ్వడం మా ఆచారం అని అంటుండగా పుట్టింటి లేని వాళ్ళకు సారేంటి అని దేవయాని వెటకారంగా అంటుండగా మేమున్నాం కదా అని అంటూ పెద్ద ఆయన గుళ్ళో పూజ చేసి అక్కడే చీర సారే అరేంజ్ చేశారమ్మా, పెద్ద ఆయన కనిపించట్లేదు, మీరు వచ్చి ఒక్కసారి ఆ పూజ పూర్తి చేసి చీరే సారే తీసుకోండి అనగానే మనీషా దేవయానిలు ఇద్దరు మాకు టైం లేదు అని అంటూ ఉండగా ఇక లక్ష్మి కూడా అదే మాట అనేస్తుంది, మాకిప్పుడు టైం లేదు అని అంటుండగా మిత్ర ఒక గంటే కదా వెళ్దాం అని అంటుండగా కార్లు ఆగాయన్న ఇన్ఫర్మేషన్ నరసింహానికి వెళ్తుంది. అప్పుడు నరసింహం లక్ష్మికి కాల్ చేసి ఏంటి ఎందుకు ఆగారు అనగానే ఊరు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనేస్తుంది లక్ష్మి. ఇక తొందరగా బయలుదేరండి, మీ తాతయ్యని చంపుకోవాలనుకుంటున్నారా, మీరు సిటీ దాటే వరకు
ఆగారనుకో మీ తాతయ్య శవం తేలుతుంది అని నరసింహం బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఆ విషయాన్ని లక్ష్మి మిత్రకి చెప్పగానే మళ్ళీ ఒకసారి వస్తామని అంటూ ఉంటారు. ఇక పర్లేదు బాబుగారు, మీరు అంత అర్జెంటుగా బయలుదేరుతున్నారంటే మేము అర్థం చేసుకోగలం అని అంటూ ఆ పక్కనున్న ఆడమ్మకి జాను లక్ష్మి అమ్మలకి అమ్మవారి బొట్టు పెట్టగానే అలాగే అంటూ పెడుతుంది. ఇక వాళ్ళు బయలుదేరుతారు. మరోవైపు ఆ ప్లీడర్ తాతయ్యకి నరసింహం కాల్ చేసి నీ మనవరాలు చావుని చూపిస్తా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ ప్లీడర్ తాతయ్య వెకిలిగా నవ్వుతూ అసలు ఆట మొదలు పెట్టిందే లక్ష్మి అని చెప్పగానే నరసింహం వణికిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మి నరసింహాన్ని ఏ విధంగా నాశనం చేయనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.